నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అని పాట పాడుకుని దేవుని మహిమపరచుదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళని మాధుర్యము మాదిరి చూపి మరుపరిచావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు.
దేవుని నామన స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మన సంఘ బిడ్డలైనటువంటి రోహిణి, చిన్నారి, శోభన, మౌనిక మా టీం వచ్చి ఒక పాట పాడి దేవుని మహింపరుస్తారు. స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాడి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను హల్లెలూయా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడు ఎన్నాడు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే
ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా నాయడా నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని ప్రేమను ఏమని పాడిదను ఏమని పొగాడిదను. జీవ ప్రదాతము నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమను మరువక జీవింపకు పనియవా. శుభకరమైన తొలి ప్రేమను మరువక జీవింపకు పనియవా. కోవెలలోని కానుకలేనై కోరికలోని వేడుకనివై కథ కలిసి నిలిచి జీవింపదలచి కాచితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. నేనేమైనా నీ కృపగాదా నాతో నీ సన్నిధి
ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదావు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదావు నా కోసమే. వేల్పులలోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించెదను, అభిషేకుడవు నీవని. ఈనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిని, శిల్పివి నీవే ప్రభు. జీవనయాత్రలో అండగా తండ్రి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడా నీ కృపను. జాలి హృదయుడా, నాపై చూపిన వీడని నీ ప్రేమను. ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. తమలో నా తోడు ఉన్నావు, వేదనలో నా ఉన్నావు.
నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా హల్లెలూయా. ఈశ్వరము వినగానే ఓ దేవ నా మనస్సు నిండింది ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది ఒక్కసారి నీ స్వరము వినగానే ఓ దేవ నా మనసు నిండింది ఒక్కసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది నా ప్రతిసారి
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా ఉపచేతనందు కాపాడినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా ఉపచేతనందు కాపాడినందుకు వేలాది వందనాలయ్యా నీ దయచేత శిక్షను తప్పించినందుకు వేలాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు
పదక సరితూగునా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన ప్రతిక్షణ యెహోవా నీవే నా స్వస్థతలు అన్నీ నీవే నీవే ప్రభువా యెహోవా నీవే నా స్వస్థతలు అన్నీ నీవే నీవే దేవా యెహోవా నిత్య నీవే నా విజయాల అధిపతి నీవే నీవే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా కోపానికి కాయాపన నీవే ప్రభువా ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా కోపానికి కాయాపన నీవే ప్రభువా నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా నా తోడు ఉంటే నా దరి రాదు ఏ బాధ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన రద్దు చేసిన నాదు దేవా నా రేపును నడిపించేది నీవే ప్రభువా నా గతము రద్దు చేసిన నాదు దేవా నా రేపును నడిపించేది నీవే ప్రభువా నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా నా స్థితిని ఎన్నటికీ మరువను నా దేవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన నిన్ను కీర్తించిన ప్రభువా నీకు పదక సరితూగునా హల్లెలూయా నా ప్రార్థన వినుసున్నావు నా యేసయ్యా మానక నా ప్రార్థన వినుసున్నావు నా యేసయ్యా నన్ను దర్శించుటకు నా మొర వినుటకు నన్ను దర్శించుటకు నా మొర వినుటకు ఏ పాటి వాడను నేనయ్యా పురుగు వంటి నరుడను యేసయ్యా ఏ పాటి వాడను నేనయ్యా పురుగు వంటి నరుడను యేసయ్యా మానక నా ప్రార్థన
యేసయ్యా ఘటములోన ఆత్మజ్యోతి వెలిగించి నిరూపు నాకిచ్చి నీ మహిమతో నింపి ఈ మట్టి ఘటములోన ఆత్మజ్యోతి వెలిగించి నిరూపు నాకిచ్చి నీ మహిమతో నింపి పరిశుద్ధాత్మనిచ్చి నీ సాక్షిగా నిలిపి నీ స్థానములోన నన్ను ఘనపరుచుటకు నన్ను నిలబెట్టుటకు నన్ను ఘనపరుచుటకు ఏ పాటి వాడను నేనయ్యా పురుగు వంటి నరుడను యేసయ్యా ఏ పాటి వాడను నేనయ్యా పురుగు వంటి నరుడను యేసయ్యా అర్హత లేని నన్ను అభిషేకించినావు జీవాత్మ జలములతో నన్ను బ్రతికించావు అర్హత లేని నన్ను అభిషేకించినావు జీవాత్మ జలములతో నన్ను బ్రతికించావు నీ ఆత్మవరములిచ్చి శ్రేష్ఠ ఈవులనిచ్చి నీ పరిపాలనలో
ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చమా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చమా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యోధుల రక్షణకై రాలు శాసనం మార్చి, ఎత్తేరు ఆశను తీర్చిన దేవా. యోధుల రక్షణకై రాలు శాసనం మార్చి, ఎత్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించమా. మా దేశములో మా రక్షణ కలుగ చేయమా. ఈ తరములో మా మనవులను ఆలకించమా. మా దేశములో మా రక్షణ కలుగ చేయమా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడి వేలను పడయదుటబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడి వేలను పడయదుటబెట్టి, మోషే ఆశను తీర్చిన దేవా. వరములో నీ చిత్తముకై ఎదురు చూడనా. అగ్ని చేత నన్ను రక్షించి చిత్తము తెలుపవా. తరములో నీ చిత్తముకై ఎదురు చూడనా. అగ్ని చేత నన్ను రక్షించి నీ చిత్తము తెలుపవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చమా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చమా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, తుడిచెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన వేదన, దేవుడే మనసునా. ఉందిలే దీవెనా, ఎందుక
ఇక ముందు ఉందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా కన్నులు దారిన కన్నీళ్ళు నడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆదియుల ప్రేమని గురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైనవి నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచెను ఇక ముందు యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు చేశాను నీకు ముందు వందిలే దీవెన ఎందుకా వేదన ఉంది నా యాతన దేవుడే మరచునా హల్లెలూయా వచ్చి ఓ పాట పాడి దేవుని మహింపరుస్తారు. ఎంతకాలం పయనం చెమ్మగిళ్ళ కళ్ళలోని కన్నీళ్ళెంత కాలం కష్టాల బాటలోని సాగదు పయనం విడుదల సమయం
పక్కనున్న కుడివైపున కుర్చీలలో దయచేసి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రాజారావు గారు, ఇంకెవరైనా దైవ సేవకులు ఉంటే మంచిది. ఇప్పటివరకు చక్కగా మంచినీళ్ళు తాగారు, పాటలు పాడుతూ పాటలు వింటూ. ఇక నీళ్లు పోసేవాళ్ళు నీళ్ళు ఆపేయండి అమ్మా. మీరు అటు ఇటు ఎవరు తిరగొద్దు దయచేసి. ఇప్పటివరకు చక్కగా పాటలు పాడిన బిడ్డలందరిని బట్టి దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరికైనా ఇంకా అవకాశం ఇవ్వకపోతే రేపు మళ్ళీ 6:30కి ప్రారంభిస్తాం. వాళ్ళు కూడా 6:30 అంటే 6:30కే ప్రారంభించాం. మీరు వచ్చి మాకు మీరు పాడతారో లేదో, ఏ ఊరు నుంచి వచ్చారో తెలియదు కాబట్టి తెలియచేస్తే అది కూడా టైం ఉంటే అవకాశం ఉంటే, అంటే రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ జనం రావచ్చు. మొదటగా జనం కాబట్టి కొంచెం తక్కువగా వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. టైం ఉంటే మీకు కూడా ఇవ్వబడతాయి. మంచిది. మనం ఆశించిన రీతిగా మరి పాస్టమ్మ గారు ఎస్తేర్ స్వామి గారు మన మధ్యలోకి వచ్చారు. అలాగే పాస్టర్ మోజెస్ రాజా గారు కూడా మన మధ్యలోకి వచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. అమ్మగారు సాక్ష్యం వినవలసిన సాక్ష్యం కాబట్టి అయ్యగారు నాకు తెలియపోయినా చెప్పి అమ్మగారి సాక్ష్యం బాగుంటుందయ్యా, మరి సాక్ష్యానికి అమ్మగారిని వేసుకుందామని చెప్పారు. కానీ అయినా నేను వాక్యోపదేశకుల్లోనే పేరు ప్రకటించాము. ప్రత్యేకించి సాక్ష్యం అనలేదు, కానీ వాక్యం చెప్పగలరు. కానీ 2 ప్రసంగాలంటే మనం పనులకు వెళ్ళే మనుషులు మీ పొద్దుపోయేంత వరకు ఉండలేరని క్రొత్తపరిచి రక్షణ సాక్ష్యం మాత్రమే మన్నాం. అమ్మగారు ఓ పల్లవి చరణమో లేకపోతే ఓ పాట పాడి ఆమె రక్షణ సాక్ష్యం ఇచ్చిన తర్వాత తనంతరం దైవ సేవకులు మోజెస్ రాజా గారు గత సంవత్సరం మన ఆహ్వానాన్ని మన్నించి గోగునేనిపల్లి వచ్చారు. క్లిష్ట పరిస్థితులు, ఆదివారము ఆయనకి 5 ఆరాధనలు ఉంటాయి అని చెప్పారు. అయినా సరే ఆదివారం చాలా మరి స్ట్రెయిన్ అయ్యి కూడా మన మధ్యలోకి వచ్చారు. అందుకే ఈ సంవత్సరం ఆదివారం కాకోకుండా మనకు కూడా చక్కగా ఈ స్టేజీలు ఇవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మంగళవారాన్ని ఏర్పాటు చేసాం. ఆయన వాక్య పరిచయం చేస్తారు. ప్రార్థన చేసుకుని సాక్ష్యాన్ని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న మా పెద్దమ్మాయి కుమారుడు టోనీ వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అనంతరం మనం సాక్ష్యం విందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, మికిలి దయగలిగిన మా తండ్రి, నీ నామమునకు అనేక స్తోత్రములు దేవా. ఈ సమయమందు మీ యొక్క కృపను బట్టి, మీ ఏర్పాటును బట్టి దేవా, ఈ స్థలంలో మీరు నిశ్చయించగా ఈ సభలను ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ సమయమందు దేవా, మీ దాసులైన వారిని ఈ స్థలంలోనికి నడిపించి ఉన్నారు. ఏ రీతిగా మీరు నడిపించి ఉన్నారో, ఈ స్థలంలో నిలబడేది మనుషులైనప్పటికీ మాట్లాడేది మీరై ఉన్నారు కనుక మొదటిగా అందించబడుతున్నటువంటి సాక్ష్యము ద్వారా మీరు మహిమనందండి దేవా. ఈ సాక్ష్యమును బట్టి అనేక మంది వారి హృదయములను నీ తట్టు ఆకర్షించుకొనటానికి నీ కృపను చూపించమని నిలబడి వాక్య సందేశమును అందించినటువంటి దాసులతో దేవా మీరుండి ఈ స్థలంలోనికి మీరు దిగివచ్చి దేవా మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినగోరుచు ఉన్నటువంటి ప్రతి చెవితోనూ మీరు మాట్లాడమని వాక్యమైన యేసుక్రీస్తు నామమున మికిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.